ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినము పునరుద్ధాన దినము. ఈ పునరుద్ధాన దినమున మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి అందరూ మీ బైబిల్ తెరవండి, వాక్యం ఉందో లేదని గ్రహించండి, చూడండి, చెప్తున్నది బైబిల్ ఉండి చెబుతున్నానా లేదని గ్రహించండి. మనం అందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ప్రతిదినము క్రీస్తు రక్తంతో కడబడుతూ క్రీస్తు వలె మనం మారాలి, క్రీస్తు దగ్గరికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వాగ్దానాన్ని మనం చదువుకొని ముందుకు సాగుదాం. 84వ కీర్తన 3వ వచనాన్ని మన బైబిల్ చదువుకుందాం. చాలామంది ఈరోజు ఈ దినాలలో అనేక మంది సంతోషం కొరకు, సమాధానం కొరకు ఎక్కడికెక్కడికో వెళ్తారు. వారు ఈ లోకంలో వారు ఎక్కడైతే సంతోషం దొరుకుతుందో, సమాధానం దొరుకుతుందో, ఆనందం ఉంటుందో వారికి నచ్చినట్లుగా ఈ దినాల్లో వాళ్ళు జీవిస్తుంటారు. అయితే మనం చదివే ఈ దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? భక్తుడు చాలా చక్కగా ఆయనకి ఎక్కడ సంతోషము కలుగుతుందో, ఎక్కడ ఆనందం కలుగుతుందో, ఎక్కడ దేవుని యొక్క కృప దొరుకుతుందో చాలా చక్కగా దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా కీర్తనలు 84 3వ వచనం మన బైబిల్ చదువుకుందాం. యెహోవా మందిరావరములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ముచిల్లుచున్నది. జీవమంగళ దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూసారా? దేవుని మందిరము ఆవరణమును చూడాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి. అక్కడ తన హృదయము, తన శరీరము చక్కగా ఆనందముతో, సంతోషముతో కేకలు వేస్తుందంట. నిజమే కదా? ఈరోజు పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ప్రభు తిరిగి లేచిన దినము. ఈ దినము మనందరి కొరకు ఆయన లేచినటువంటి దినాన్ని అందరూ పరిశుద్ధంగా ఆచరించాలి, ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే ప్రతి దినము ఆయన మనల్ని కాపాడుతూ, బ్రతికిస్తూ, జీవము కలిగిన దేవుడు మనందరినీ కాపాడు. చాలా మందిని ఈరోజు సజీవంగా లేరు, మన మధ్యలో లేరు కొంతమంది. అయితే నిన్ను నన్ను బ్రతికించిన దేవుడు, జీవముగల దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలో తెలుసా? ఆయన స్తుతించే వారిగా, ఆయనను ఘనపరిచేవారిగా, ఆయనకి చెందవలసినటువంటి మహిమను, తనకు చెందవలసినటువంటి ఘనతను మనం చెల్లించాలి. స్తుతితో, ఆరాధనతో, పాటలతో ఆయనను మనము ఆరాధనతో మనం ఆయనను ఆరాధించాలి. కాబట్టి ఈ రోజుల్లో కూడా వెళ్తారు చాలా మంది దేవుని మందిరానికి. అయితే వెళ్ళి ఏం చెప్పుకుంటారో తెలుసా? నాకు ఉద్యోగం కావాలి, నాకు గర్భఫలం కావాలి, నా కుటుంబంలో సమస్యలు తీరాలి, నా బిడ్డలు చక్కగా పాస్ అవ్వాలి, ఇదిగో నా కుటుంబంలో ఉన్నది ప్రతిదీ కూడా తీరిపోవాలి, నాకు ఆరోగ్యం రావాలి, నా సమస్యలు తీరాలి, నా బిడ్డలకు వివాహము కావాలని చాలా మంది వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలను, తమకు కావాల్సిన అవసరతను, అక్కరను చెప్పుకొని గోజాడుతుంటారు. అది కాదమ్మా. దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చాడు. దేవుడు తగిన సమయంలో నీకు చేయవలసిన కార్యాలను దేవుడు చేస్తాడు. అయితే నీ విశ్వాసం ఉండాలి. ఈ ప్రభు దినమును దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. అక్కడ నీకు సంతోషము కలుగుతుంది, అక్కడ నీకు ఆనందం కలుగుతుంది, అక్కడ నీవు కృపను పొందుకుంటావు, అక్కడ నీవు జీవము కలిగిన దేవుని దర్శించుకుంటావు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకమ్మా అన్ని లోకాశలను కొడుకుంటావు? ఆహారము నీకు సమృద్ధిగా తింటున్నావు, వస్త్రాలు నీకు సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, దేవుడు చేస్తాడు. నువ్వు అడిగినంత మాత్రాన, నీవు ఆలోచించిన మాత్రాన, నీ కుటుంబ విషయాలు చెప్పినంత మూడు ఎక్కువ మూడు తక్కువ చేసుకోలేవు. అయితే దేవుడు ఆయా సమయంలో చేస్తా. అయితే నువ్వు దేవుని మీద ఆనుకోవాలి. భక్తులు చాలా చూడండి, ఆయన ఆవరణమును చూడాలని ఆశ కలిగాడు. ఈ రోజు నీ ఆశ ఎలా ఉంది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనేక మంది వారి ఆశలు, ఆలోచనలు చెప్పుకొని వారందరూ కూడా అడుగుతూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తుంటారు, దుఃఖపడుతుంటారు. అయితే అలాంటి వాళ్ళని దైవజనులు చూస్తున్నప్పుడు ఆయా సంఘ కాపులు నిజంగానే చాలా కన్నీరు కారుస్తూ దేవుని ఆరాధిస్తూ అనుకుంటారు. కాదు, వారికి ఉన్న సమస్యలు తీరాలని, వారి కుటుంబ పరిస్థితులు మారాలని, గొప్ప వాళ్ళ వారిని, వారికి ఉన్నటువంటి అక్కరను, అవసరతను
కోరుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అయితే అది కాదమ్మా, దేవుని ఆరాధన చేయాలి. కృతజ్ఞత భావంతో హృదయాంతరంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ఆయన ఆరాధన చెల్లించాలి. అయితే జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తుందట. ఎవరైతే భక్తి భయము కలిగి దేవుని యొక్క కృతజ్ఞత భావం కలిగి ఉంటారో వారి హృదయం ఉప్పొంగిపోతుంటారు. నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలని వారి హృదయం పరితపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ప్రభు వాళ్ళ జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తుంటారు కనుక భక్తుడు అదే చెప్తున్నాడు. నేను దేవుని ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలి, వెళ్ళినప్పుడు ఆయన ఆవరణను చూడాలి, నాకు ఎంతో ఆశ ఉందని చెప్తున్నారు. ఈ రోజు నీ ఆశ ఎలా ఉంది? నీ కోరిక ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉన్నాయి? నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? కనుక వాటిని కాదు నువ్వు వెంబడించాల్సింది, దేవుని ఆరాధించాలని ఈ రోజు నుంచి నిశ్చయించుకో. దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించాలని నువ్వు నీ శరీరము నీ హృదయంతో కలిసి కొంతమంది వస్తారు. అయితే హృదయం అక్కడ ఉండదు. ఆలయంలో వారికి ఇంటి పైన ఉంటుంది, వాళ్ళు వేటైతే ప్రేమిస్తారో వాటి మీద మనసు ఉంటాయి. అయితే శరీరము హృదయము కలిసి దేవుని స్తుతించాలి. అప్పుడే నువ్వు దేవుని మహిమపరిచిన బిడ్డలుగా నువ్వు జీవిస్తావు. అయితే ఈ మాటలు మీ జీవితంలో ఈ దినమున ఈ పరిశుద్ధ దినం మీరందరూ కుటుంబంగా వచ్చి యెహోషువ చక్కటి మాట అంటాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవించుదాం అంటారు. కాబట్టి కుటుంబాలుగా రండి. ఈ పునరుద్ధరణము ఈ పరిశుద్ధ దినమును ఈ ఆదివారమున మీరందరూ కూడా మహిమ పొందాలని దేవునిలో మీరు సంతోషంతో సమాధానముతో మీరంతా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పునరుద్ధరణ దినమని మీరు పునరుద్ధరణ బలము పునరుద్ధరణ శక్తిని మీరు కూడా పొందుకోవాలని దేవుడు ఈ దినాన ఈ మాటలు వింటే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ఈ పునరుద్ధరణ దినము నాయన నీ బిడ్డలు ప్రభు వచ్చి అయా నీ సన్నిధిలో వచ్చి ఆత్మతో శరీరముతో నిన్ను ఆరాధించేవారిగా నీ మీద ఆనుకొని అయా నిన్ను ఘనపరిచి నీకు చెందవలసిన మహిమను చెల్లించే కృపను మీరు దయచేసి నైనా నీ మందిరం పైనటువంటి భక్తుడికి ఉన్నటువంటి ఆశను, నీ మందిరము పైన ఉన్నటువంటి మక్కువను ప్రభా నీ బిడ్డలో అందరికీ కలుగు చేయమని ఈ పునరుద్ధరణ శక్తితో నింపమని ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా ఈ దినమంతా వాక్యముతో వారందరూ తృప్తిపరిచి ఈ వాక్యం వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ప్రభా దేవుని మందిరానికి వచ్చినప్పుడు అయా వారు తండ్రినైనా దేవుని చూడాలని, దేవుని దర్శించాలని, దేవుని ఆరాధించాలి, దేవుని కృతజ్ఞత చెల్లించాలని భావన కలిగి వారు వచ్చిన తండ్రి వాళ్ళ సొంత ఆలోచనలు సొంత సమస్యలు తీరాలని కాదు నాయన, నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని, మీరు చేసిన మేలు కృతజ్ఞత చెల్లించే కృపతో వారికి అందరికీ అనుగ్రహించి సహాయం దయచేయమని, ఈ ఆరాధన అంతటిలో తన నీ బిడ్డలు అందరూ పాలు పొంది మహిమ పొందుటకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.